హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఒక అందమైన అమ్మాయి జీవితం హాయిగా సాగుతున్న తరుణంలో ఒక రాంగ్ కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన తర్వాత నిండు చందమామ లాంటి ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. పెళ్ళిడుకు వచ్చిన కూతురు ఇంట్లో నవ్వుతూ తిరుగుతుంటే ఆ తండ్రికి ఆమె సాక్షాత్తు మహాలక్ష్మిలా కనిపించేది. కానీ అంతలోనే ఆ బిడ్డ కనిపించకుండా పోతే ఆ తండ్రి గుండె ఎంతలా విలవిలలాడుతుందో చెప్పడానికి మాటలు సరిపోవు. కేరళ తిరువనంతపురానికి చెందిన ఆ తండ్రి తన కూతురు మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నాడు. ఎస్ఐని చూడగానే రెండు చేతులు జోడించి గుండెల్లో దాచుకున్న భారాన్ని కన్నీళ్ల రూపంలో బయటపెట్టాడు. సార్, నా బిడ్డ కనిపించడం లేదు. నా కూతురు ముఖం చూసి నెల రోజులైంది. ఆ వెలుగు లేక మా బతుకులు చీకటైపోయాయి. నా బిడ్డను మీరే కనిపెట్టాలి సార్ అని వేడుకుంటున్నాడు. ఆ తండ్రి మాటలు విన్న ఎస్ఐకి ఆశ్చర్యంగా అనిపించింది. నెల రోజుల ఎవరైనా కనిపించకుండా పోతే 1-2 రోజుల్లో స్టేషన్కు వస్తారు. కానీ నువ్వేంటయ్యా నెల రోజులు దాటాక వస్తున్నావు? బిడ్డ మీద అంత నిర్లక్ష్యమా అన్నాడు. ఆ మాట వినగానే ఆ తండ్రి గుండె చెరువైంది. ఏడుపు తన్నుకుంటూ వస్తోంది. నిర్లక్ష్యం కాదు సార్, అది నా బిడ్డ మీద నాకున్న నమ్మకం. ఆ నమ్మకమే నన్ను ఇంతకాలం ఆపేసిందని అన్నాడు. కేరళలోని తిరువనంతపురంలో రాజన్ అనే 55 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయనకు రాఖీ మోల్ అనే కూతురు ఉండేది. ఆమెకు 30 ఏళ్ళు. ఈ రాఖీ మోల్ కొచ్చిలోని ఏషియానెట్ కేబుల్ విజన్లో పనిచేస్తోంది. కొచ్చిలోనే పనిచేసుకుంటూ హాస్టల్లో ఉండేది. సెలవులు రాగానే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేది. ఆమె తండ్రి రాజన్ సొంతూరులో బేకరీ నడుపుతున్నాడు. జూన్ 18, 2019వ తేదీన సెలవు ఉందని రాఖీ మోల్ ఇంటికి వచ్చింది. 2 రోజులు పేరెంట్స్తో సంతోషంగా గడిపింది. 2019 జూన్ 21వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది. అప్పుడు రాజన్ బేకరీలో ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఇక నేను కొచ్చికి బయలుదేరుతున్నాను అని చెప్పింది. కూతురు అప్పుడే వెళ్ళిపోతుందే అని లోలోన బాధగా ఉన్న డ్యూటీ చేసి తన కాళ్లపై తను నిలబడుతోంది కదా అని ఆ తండ్రి తమాయించుకున్నాడు. తన కూతురుకు ఇష్టమైన కొన్ని తినుబండారాలను కవర్లో పెట్టి ఆ సంచిని కూతురు చేతికిచ్చాడు. భద్రంగా వెళ్ళిరా అమ్మా అని చెప్పాడు. కానీ అదే చివరి చూపు అవుతుందని ఆ తండ్రి అప్పుడు ఊహించలేదు. తండ్రి ఇచ్చిన సంచి తీసుకుని రాఖీ మోల్ బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్ళింది. తను కొచ్చికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి మాట్లాడేది. కానీ ఆ రోజు మాత్రం తన ఇంటికి వెళ్ళిన తర్వాత కొచ్చికి చేరుకున్నా అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చూసిన రాజన్ కూతురు భద్రంగానే చేరుకుందని అనుకున్నాడు. కానీ కాల్ చేయలేదంటే అలసిపోయి ఉంటుందేమో, రేపు మాట్లాడదాంలే అనుకున్నాడు. కానీ కాసేపటికే ఇంకో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఆ తండ్రి నిర్ఘాంతపోయాడు. అంతలా అతడు షాక్ అవడానికి కారణం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఫోన్లో మెసేజ్ రూపంలో చెప్పడమే. ఆ మెసేజ్లో ఏముందంటే, నాన్న, నేను మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం దాచాను. నేను ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇకపై అతనితోనే కలిసి ఉంటాను. మేమిద్దరం చెన్నై వెళ్తున్నాం. అక్కడ సంతోషంగా ఉంటాం. నా గురించి బాధపడకండి, నన్ను వెతకడానికి ప్రయత్నించకండి అని ఉంది. ఈ మెసేజ్ ఆయనను నివ్వరపరిచింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు మొదట విషయం తెలియపరుస్తారు. పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని తెలిస్తే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సహజంగా చూసుంటాం. కానీ ఈమె మాత్రం పేరెంట్స్కు విషయం చెప్పకముందే సడన్గా నిర్ణయం తీసుకోవడం, దూరంగా వెళ్ళిపోవడం రెండూ జరిగిపోయాయి. దీంతో ఆ తండ్రికి ఒకవైపు ఆశ్చర్యం, ఇంకోవైపు చాలా కోపం కలిగాయి. సాయంత్రం సంతోషంగా ఇంట్లోంచి వెళ్ళిన అమ్మాయి రాత్రికి ఇలాంటి మెసేజ్ పంపడంతో ఆయన చాలా బాధపడ్డాడు. ఇంతకుముందే కూతురు ఎవరితోనైనా ప్రేమలో ఉందా అని అతనికి సందేహం కలిగింది. ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడల్లా ఫోన్లో గంటల తరబడి ఎవరితోనో రహస్యంగా మాట్లాడేది. అప్పుడు ఆ తండ్రి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇలా పారిపోతుందని అస్సలు ఊహించలేదు. కూతురు ఇలా మెసేజ్ పెట్టినప్పటి నుంచి ఆయనకు మనసులో లేదు. వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు. కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏదో ఒకరోజు తనే ఫోన్ చేస్తుందని ఎదురు చూశాడు. కానీ అప్పటి నుంచి తను ఫోన్ చేయనే లేదు. ఈ తండ్రి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చేది. తల్లిదండ్రులపై కనీసం జాలి కూడా లేకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందే అని ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. నెల రోజుల తర్వాత తను పనిచేసే ఆఫీస్కు వెళ్ళి మాట్లాడాలని అనుకున్నాడు. ఏషియానెట్ ఆఫీస్లోకి వెళ్ళి అడిగితే, సార్, మీ కూతురు జూన్ 18న చివరిసారిగా డ్యూటీకి వచ్చింది.
అప్పటి నుండి ఇప్పటి వరకు నెల రోజులుగా ఆఫీస్కే రాలేదని చెప్పారు. అప్పుడు ఆ తండ్రి మనసులో ఎన్నో అనుమానాలు కలిగాయి. ఒకవేళ నా కూతురికి ఏదైనా ఆపద కలిగిందా, లేకపోతే నెల రోజులుగా మాతో ఎందుకు మాట్లాడడం లేదు అని భయపడుతూ ఇలా పోలీస్ స్టేషన్కు వచ్చాను సార్ అని ఎస్ఐకి రాజన్ తన బాధను చెప్పాడు. తన కూతురు ఎవరితోనో వెళ్ళిపోయిందని, తనే ఫోన్ చేస్తుందని, ఈ కుటుంబం ఎదురు చూడడం వల్లే ఆలస్యం జరిగిందని పోలీసులు అర్థం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇక చివరి రోజు రాఖీ మోల్ ఎట్నుంచి ఎటువైపు వెళ్ళిందో తెలుసుకోవడానికి ఆమె ఫోన్ లొకేషన్ను ట్రేస్ చేశారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ చెక్ చేశారు. జూన్ 21వ తేదీన సాయంత్రం 6 గంటలకు నెయ్యట్టికార బస్టాండ్కు వెళ్ళినట్లు తెలిసింది. బస్టాండ్లోని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేసినప్పుడు ఆమె కదలికలు అందులో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. తను ఏ బస్సు ఎక్కుతుందా అని పోలీసులు ఎదురు చూస్తుంటే అకస్మాత్తుగా ఏమైందో ఏమో గాని ఆ అమ్మాయి బస్టాండ్ నుండి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అప్పటికే చీకటి పడుతోంది. కానీ బస్టాండ్ నుండి బయటకు వెళ్ళిన ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. తను మళ్ళీ లోపలికి రానేలేదు. దీన్ని బట్టి పోలీసులకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి తన సొంత ఊరు నుండి తను పనిచేసే కొచ్చికి వెళ్లే బస్సు ఎక్కలేదు. బస్టాండ్ నుండి బయటకు వెళ్లిన ఆ అమ్మాయికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని అనుకున్నారు. ఆమె ఎటు వెళ్ళిందో ట్రాక్ చేద్దామంటే ఇకపై సీసీటీవీ కెమెరాలు లేవు. అందువల్ల పోలీసులు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఆ అమ్మాయి సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేస్తే ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది అనుకున్నారు. నెయ్యట్టికార నుండి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబూరి అనే ప్రాంతానికి ఆమె వెళ్ళినట్లు తెలిసింది. అసలు ఆ అమ్మాయి అంబూరు ఎందుకు వెళ్ళిందో ఎవరికీ తెలియడం లేదు. అక్కడ రాత్రి 7:30 వరకు ఆమె ఫోన్ యాక్టివ్గా ఉంది. 7:30కు స్విచ్ ఆఫ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ రాత్రి 11 గంటల సమయంలో ఆన్ అయింది. కానీ ఈసారి ఫోన్ అంబూరిలో ఆన్ అవ్వలేదు, గురువాయూరులో ఆన్ అయింది. అక్కడ 2-3 గంటల పాటు ఫోన్ యాక్టివ్గా ఉంది. ఆ సమయంలోనే తల్లిదండ్రులకు ఆమె మెసేజ్ పంపించింది. అప్పుడు ఆమె పేరెంట్స్ చాలాసార్లు కాల్ చేసినా ఎత్తలేదు. తాను ప్రియంతో వెళ్ళిపోతున్నట్లు మెసేజ్ పెట్టిన రాఖీ మోల్ ఫోన్ ఆ తర్వాత ఇంకెప్పుడు ఆన్ అవ్వలేదు. ఇప్పుడు పోలీసులకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఫోన్ సిగ్నల్ మొదట అంబూరికి ఎందుకు వెళ్ళింది, అక్కడి నుండి గురువాయూరుకు ఎలా వెళ్ళింది, మధ్యలో అంతసేపు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు, గురువాయూరులో మాత్రం కొన్ని గంటల పాటు ఎందుకు ఆన్ చేశారు, కొచ్చిలో పనిచేసే అమ్మాయి ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి బస్టాండ్ నుండి బయటకు ఎందుకు వెళ్ళింది, ఎవరిని కలవడానికి వెళ్ళింది, అసలు రాఖీకి ఏమైంది, ఎన్నో ప్రశ్నలు మరెన్నో మలుపులు వెరసి నమ్మలేని నిజాలను ఈ కేసులో చూద్దాం. పోలీసులు సెల్ ఫోన్ రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఆమె సొంతూరు నుండి అంబూరు, అక్కడి నుండి గురువాయూరు వరకు పక్కాగా ట్రాక్ చేశారు. అప్పుడు కేరళ సైబర్ విభాగం ఒక డిఫరెంట్ విషయాన్ని కనిపెట్టింది. అదేంటంటే తన ఊరు నుండి బయలుదేరి అంబూరు వెళ్ళినప్పుడు రాత్రి 7:30 వరకు ఫోన్ యాక్టివ్గా ఉంది. అప్పుడు టవర్ సిగ్నల్ ద్వారా రాఖీ ఫోన్ యొక్క IMEI నెంబర్ను పోలీసులు గుర్తించారు. సాధారణంగా ప్రతి ఫోన్కు ఒక IMEI నెంబర్ ఉంటుంది. రాత్రి 7:30 వరకు రాఖీ వాడుతున్న ఫోన్ యొక్క IMEI నెంబరే కనిపించింది. ఆ తర్వాత 2-3 గంటల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మళ్ళీ గురువాయూరు దగ్గర ఫోన్ ఆన్ అయినప్పుడు IMEI నంబర్ వేరేగా ఉంది. అంటే ఈ 3 గంటల సమయంలో రాఖీ ఫోన్ మారిపోయింది. అప్పుడు పోలీసులకు పలు అనుమానాలు కలిగాయి. సాధారణంగా ఫోన్ను ఎవరైనా ఎందుకు మారుస్తారు, ఫోన్ చెడిపోయినప్పుడు మారుస్తారు, ఒకవేళ ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ పోయినట్లయితే ఫోన్తో పాటు సిమ్ కూడా పోతుంది. కొత్త ఫోన్ కొన్నా కూడా వెంటనే సిమ్ కార్డ్ యాక్టివేట్ కావడం కుదరదు, దానికి కొంత సమయం పడుతుంది. కానీ ఈ 3 గంటల గ్యాప్లో ఫోన్ మారిందంటే రాఖీ ఫోన్ పాడై ఉండాలి, లేదంటే ఎవరైనా ఆమె ఫోన్లోని సిమ్ కార్డ్ను తీసి వేరే ఫోన్లో వేసి ఉండాలి. ఇది పోలీసులకు చాలా ముఖ్యమైన క్లూగా మారింది. రాఖీ పాత ఫోన్ గురించి పక్కన పెడితే 3 గంటల తర్వాత గురువాయూరులో ఆమె సిమ్ కార్డ్ను ఒక కొత్త ఫోన్లో వేసి ఆన్ చేశారు. ఆ ఫోన్ IMEI నెంబర్ వేరేగా ఉంది. ఇప్పుడు ఆ IMEI నెంబర్ ఎవరిది, ఆ ఫోన్ ఎవరిది అని కనిపెడితే రాఖీ సిమ్ కార్డ్ను వేరే ఫోన్లోకి మార్చింది నిజంగా ఆమెనేనా లేక ఇంకెవరైనా చేశారా అనేది తేలిపోతుంది.
అందువల్ల పోలీసులు ఆ కొత్త IMEI నెంబర్ను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఫోన్ను ఏ షాప్లో కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఏ ఊళ్ళో కొన్నారు అనే వివరాలు సేకరించడానికి ఒక టీం రంగంలోకి దిగింది. మరో టీం రాఖీ అదృశ్యం కావడానికి ముందు చివరిసారిగా ఎవరితో మాట్లాడిందని కాల్ లిస్ట్ తీసి చెక్ చేశారు. అంబూరుకి చెందిన 24 ఏళ్ల అఖిల్ అనే వ్యక్తితో ఆమె తరచుగా మాట్లాడినట్లు తెలిసింది. ఈ అఖిల్ ఆర్మీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి రాఖీకి సంబంధం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అదృశ్యం కావడానికి ముందు ఆమె అతనితోనే మాట్లాడింది. పైగా వీరిద్దరూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవారని కాల్ లిస్టు చూసిన తర్వాత అర్థమైంది. వెంటనే పోలీసులు రాఖీ తల్లిదండ్రులను పిలిచి మీకు అఖిల్ అనే వ్యక్తి తెలుసా అని అడిగారు. వారు తెలియదు అని చెప్పారు. వెంటనే పోలీసులు అంబూరులోని అఖిల్ ఇంటికి వెళ్ళారు. అక్కడ అతని తల్లి ఉంది. అఖిల్ ఎక్కడా అని అడిగితే అతడు ఆర్మీలో పనిచేస్తున్నాడు, ఇప్పుడు లడఖ్ దగ్గర డ్యూటీలో ఉన్నాడని ఆమె చెప్పింది. మీ వాడు చివరిసారిగా ఎప్పుడు ఇంటికి వచ్చాడు, ఎప్పుడు వెళ్ళాడు అని అడిగితే గత నెల సెలవులోకి వచ్చాడు, జూన్ 29న తిరిగి డ్యూటీకి వెళ్ళిపోయాడు అని చెప్పింది. పోలీసులు అసలు విషయం చెప్పకుండా కేవలం అతని కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకున్నారు. అంతేకాకుండా రాఖీ మోల్ అనే అమ్మాయి తెలుసా అని అడిగితే మాకు తెలియదు అని అఖిల్ తల్లి చెప్పింది. ఆ తర్వాత పోలీసులు లడఖ్లో ఉన్న అఖిల్ నాయర్కు ఫోన్ చేశారు. రాఖీ గురించి అడిగితే అతడేమన్నాడంటే అవును సార్, రాఖీ నాకు మంచి స్నేహితురాలు, తను కొచ్చిలో పనిచేస్తుంది, నేను సెలవులోకి వచ్చినప్పుడల్లా తనకి ఫోన్ చేసేవాడని, మేమిద్దరం కొచ్చిలో కలిసి తిరిగేవాళ్ళం. జూన్ 21వ తేదీన సాయంత్రం కూడా నేను తనకి ఫోన్ చేశాను. అప్పుడు నేను ఊళ్ళో ఉన్నాను, నువ్వు కొచ్చిలో ఉంటే చెప్పు, వచ్చి కలుస్తాను అని అడిగాను. కానీ తను మాత్రం నాకు ఆఫీస్ పని ఉంది, ఇప్పుడు కలవలేను అని చెప్పింది. ఆ తర్వాత నా సెలవులు అయిపోవడంతో నేను తిరిగి వచ్చేశాను. అసలు రాఖీ గురించి ఎందుకు అడుగుతున్నారు సార్ అని ఎదురు ప్రశ్నించాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి కనిపించడం లేదు, చివరగా నీతోనే మాట్లాడింది అని పోలీసులు చెప్పారు. దానికి అతను షాక్ అయిపోయి సార్ నన్ను అనుమానిస్తున్నారా, ఆమె అదృశ్యానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ రోజు నేను కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడాను, తనని అస్సలు కలవలేదని చెప్పాడు. వారం రోజుల తర్వాత IMEI నెంబర్కు సంబంధించి రిపోర్టు వచ్చింది. అందులో తేలింది ఏంటంటే రాఖీ ఫోన్ సిమ్ కార్డును ఒక కొత్త ఫోన్లో వాడారు. ఆ ఫోన్ ఆదర్శ్ అనే వ్యక్తిది. అతను కూడా అంబూరుకు చెందినవాడే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆదర్శ్ ఆర్మీలో ఉన్న అఖిల్ నాయర్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇప్పుడు పోలీసులకు ఒక లింక్ దొరికింది. రాఖీ అఖిల్తో మాట్లాడింది. అఖిల్ ఆదర్శ్ స్నేహితులు. ఖచ్చితంగా ఈ ముగ్గురి మధ్య ఏదో జరిగిందని సందేహపడ్డారు. ఈ క్లూ దొరకడానికి IMEI నంబరే ఆధారమైంది. వెంటనే పోలీసులు ఆదర్శ్ ఇంటికి వెళ్లారు. అప్పుడు అతనికి ఒక సర్జరీ జరిగి మంచం మీద ఉన్నాడు. అతడు నడవగలిగే స్థితిలో ఉండడంతో అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. చూడు ఆదర్శ్, నువ్వు ఒక కొత్త ఫోన్ కొన్నావు, అది ఏ షాప్లో కొన్నావో కూడా మాకు తెలుసు. మిస్ అయిన రాఖీ సిమ్ కార్డ్ను ఆ ఫోన్లో వేసి నువ్వే వాడావు. ఇప్పుడు నిజం చెప్పు, ఆ ఫోన్ ఎందుకు కొన్నావు, ఆ అమ్మాయి సిమ్ కార్డ్ని నీ ఫోన్లో ఎందుకు వేశావు అని పోలీసులు నిలదీశారు. కానీ ఆదర్శ్ ఏం చెప్పాడంటే అవును సార్, ఆ రోజు నేను కొత్త ఫోన్ కొన్నాను, కానీ అది కొని ఇంటికి వెళ్తుంటే దారిలో ఎక్కడో పడిపోయిందని చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత అతని జవాబు సిల్లీగా అనిపించింది. ఫోన్ కొన్న వెంటనే దారిలో పోగొట్టుకోవడం ఏంటి, నువ్వు అబద్ధం చెబుతున్నావు. చూడు ఆదర్శ్, నమ్మేలా ఏదైనా కొత్తగా చెప్పు అని గట్టిగా నిలదీసేసరికి అతడు ఓపెన్ అయిపోయాడు. చివరకు నిజం ఒప్పుకున్నాడు. సార్, ఆ ఫోన్ కొన్నది నేనే, రాఖీ సిమ్ కార్డు అందులో వేసి గురువాయూరు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలకు మెసేజ్లు పంపింది కూడా నేనే అన్నాడు. మరి రాఖీని ఏం చేశావు, ఆమె ప్రాణాలతో ఉందా లేదా అని పోలీసులు అడిగారు. ఆ అమ్మాయికి ఏం జరిగిందో ఒక్కొక్కడిగా మొత్తం బయట పెట్టేశాడు. ఆదర్శ్ ఏం చెప్పాడంటే సార్, ఆర్మీలో ఉన్న అఖిల్ నాయర్ నా ప్రాణ స్నేహితుడు, అతనికి ఇప్పుడు 24 ఏళ్ళు, కానీ 5 ఏళ్ల క్రితం అంటే అతనికి 19 ఏళ్ళు ఉన్నప్పుడు ఒకరోజు అకస్మాత్తుగా అతని ఫోన్కి ఒక మిస్ కాల్ వచ్చింది. అతను ఆ నంబర్కు తిరిగి కాల్ చేశాడు. అవతలి వైపు ఒక అమ్మాయి ఫోన్ ఎత్తి సారీ సార్, పొరపాటున మీకు కాల్ వచ్చింది అని చెప్పింది. ఆ ఫోన్ మాట్లాడిన అమ్మాయే ఈ రాఖీ మోల్. అప్పుడు ఆమె వయసు 25 ఏళ్ళు, అంటే వీరిద్దరి మధ్య 5 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అఖిల్కి 19 ఏళ్ళు అయితే రాఖీకి 24 ఏళ్ళు. రాంగ్ కాల్ వారిద్దరిని కలిపింది. ఒకరికొకరు పరిచయం చేసుకుని తరచుగా మాట్లాడుకునేవారు.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. యాక్చువల్ గా అఖిల్ హిందువు, రాఖీ మోల్ క్రిస్టియన్ కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరని వారికి బాగా తెలుసు. అయినా సరే ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. 2018లో ఒక గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి నేను, అఖిల్ తమ్ముడు రాహుల్ నాయర్ మాత్రమే వెళ్ళాం. పెళ్లి విషయం ఇంట్లో చెప్పకుండా ఎవరింట్లో వారు ఉంటున్నారు. ఏదైనా మంచి సందర్భం చూసి ఇంట్లో చెప్పి కలిసి బతకాలని అనుకున్నారు. కానీ పెళ్ళైన ఏడాదికి అఖిల్ నాయర్ మనసు మారింది. అతను మరో అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా హిందువు కావడంతో 2 కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నాయి. అందరి సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అఖిల్ ఈ విషయాన్ని తన మొదటి భార్య అయిన రాఖీ దగ్గర దాచాడు. కానీ ఒకరోజు అఖిల్ తన ఎంగేజ్మెంట్ ఫోటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. అది చూడగానే రాఖీకి మైండ్ బ్లాంక్ అయింది. ఆల్రెడీ అతనికి తనకు పెళ్ళయింది. పెద్దవాళ్ళను ఒప్పించి కలిసి బతుకుదామని అనుకుంటున్నారు. అలాంటి టైంలో ఇతను వేరే అమ్మాయితో నిశ్చితార్థం ఎలా చేసుకుంటాడని ఆమెకు చాలా కోపం వచ్చింది. నేరుగా వెళ్ళి అతన్ని నిలదీసింది. అప్పుడు అఖిల్ ఏమన్నాడంటే, సారీ, నేను పొరపాటు చేశాను. 19 ఏళ్ల వయసులో నాకు అంత మెచ్యూరిటీ లేదు. పొరపాటుగా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరి మతాలు వేరు, వయసులో కూడా 5 ఏళ్ల తేడా ఉంది. మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. అందుకే మనం విడిపోదాం. మన పెళ్లి విషయం ఎవరికీ తెలియదు కాబట్టి ఎవరి దారి వారు చూసుకుందామని చాలా సింపుల్గా చెప్పాడు. ఆ మాటలు విన్న రాఖీ ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైంది. ఇన్నాళ్ళు తను ఊహల్లో కట్టుకున్న పొదరిల్లు ఒక్కసారిగా కూలిపోయింది. అతని మాటలు విన్నాక విపరీతమైన కోపం వచ్చింది. ఇంతలా మోసం చేస్తావా అని తిట్టింది. అఖిల్ ఏ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడో తెలుసుకుంది. జూన్ 18, 2019వ తేదీన ఆమె ఊరికి వెళ్ళింది. ఆ అమ్మాయిని కలిసి అసలు విషయం చెప్పింది. తన దగ్గర ఉన్న పెళ్లి ఫోటోలు, గత 5-6 ఏళ్లుగా వారు చేసుకున్న చాటింగ్లు, కాల్ డీటెయిల్స్ అన్నీ చూపించింది. అది చూసిన ఆ అమ్మాయి కుటుంబం అఖిల్ నాయర్ ఒక మోసగాడనేది అర్థం చేసుకున్నారు. వెంటనే పెళ్లిని క్యాన్సిల్ చేశారు. ఈ సంఘటనతో రాఖీపై అఖిల్ నాయర్ పగ పెంచుకున్నాడు. అతను పెళ్లి చేసుకుని భార్యతో సంతోషంగా ఉండాలని తన రబ్బర్ తోటలో ఇల్లు కూడా కడుతున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో కూర్చుని అఖిల్ చాలా టెన్షన్ పడుతున్నాడు. అతని తమ్ముడు రాహుల్, ఆదర్శ్ అక్కడే ఉన్నారు. ముగ్గురు కలిసి ఏం చేద్దామా అని బాగా చర్చించుకున్నారు. అప్పుడు అఖిల్ ఏమన్నాడంటే, ఈమె ఎవరి మాట వినదు. తను ప్రాణాలతో ఉన్నంత వరకు నన్ను ఎవరితోనూ ప్రశాంతంగా బతకనివ్వదు. అందువల్ల రాఖీ మోల్ను చంపేయడమే కరెక్ట్ అని ముగ్గురు ఫిక్స్ అయ్యారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో జూన్ 21వ తేదీన సాయంత్రం రాఖీ కొచ్చికి బయలుదేరింది. ఆమె బస్టాండ్లోకి వెళ్లే లోపే అఖిల్ ఆమెకు ఫోన్ చేశాడు. జరిగిందేదో జరిగింది. నీకు తెలియకుండా నేను మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడం తప్పే. మనం మాట్లాడుకుని అంతా సర్దుబాటు చేసుకుందాం. నేను బస్టాండ్ బయట కార్లో వేచి ఉన్నాను. వచ్చి కార్ ఎక్కు అని అఖిల్ ఫోన్లో చెప్పాడు. అందుకే బస్టాండ్ లోపలికి వెళ్ళిన రాఖీ మోల్ బయటకు వచ్చింది. కారు దగ్గర చూస్తే అందులో అఖిల్ లేడు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అఖిల్ తమ్ముడు రాహుల్ నాయర్ ఏమన్నాడంటే, మా అన్నతో మాట్లాడాలంటే కారు ఎక్కు, వెళ్తూ వెళ్తూ మాట్లాడుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు ఆమె ముందు సీటులోకి వచ్చి కూర్చుంది. రాహుల్ నాయర్ ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడు రాఖీ, నేను చెప్పేది కొంచెం ఓపికగా విను. మా అన్న నిన్ను ప్రేమించినప్పుడు అతని వయసు 19 ఏళ్ళు మాత్రమే. అప్పుడు అతనికి అసలు మెచ్యూరిటీ లేదు. ఏదో తొందరపడి పెళ్లి చేసుకున్నాడు. మీ ఇద్దరికి అస్సలు కుదరదు. వయసులో తేడా కూడా ఉంది. పైగా మీరిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారు. మా ఇంట్లోనైతే అస్సలు ఒప్పుకోరు. కాబట్టి నీ జీవితంలో ఈ పెళ్ళే జరగలేదని అనుకో. నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. మా అన్నని కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండనివ్వు అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అతని మాటలకు రాఖీ మోల్కు మస్తు కోపం వచ్చింది. నన్ను ప్రేమిస్తున్నప్పుడు అతనికి ఇవన్నీ తెలియవా? పెళ్లి చేసుకుంటున్నప్పుడు 5 ఏళ్ల వయసు తేడా గుర్తుకు రాలేదా? నాతో ఉల్లాసంగా గడిపినప్పుడు తెలియనివి ఇప్పుడే గుర్తొచ్చాయా అని ఆమె అరవడం మొదలుపెట్టింది. కాసేపటికి అఖిల్ కూడా కారెక్కాడు. అతడు వెనక సీట్లో కూర్చున్నాడు. అఖిల్ కూడా తన తమ్ముడు చెప్పిన మాటలనే రాఖీతో చెప్పాడు. కానీ రాఖీ మాత్రం అస్సలు ఒప్పుకోనని తెగేసి చెప్పింది. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వే నా భర్తవు. చివరి వరకు నీతోనే కలిసి బతుకుతాను అని గట్టిగా చెప్పింది. ఆ అమ్మాయి అతడే తన జీవితం అని సర్వం అర్పించింది. కానీ అతడు ఇంత మోసగాడని కలలో కూడా ఊహించలేదు. అందుకే ఆమె అతని మాటలను తట్టుకోలేకపోతోంది. సరిగ్గా అదే సమయంలో వారి కారు జనసంచారం లేని ప్రాంతం వైపు వెళ్తోంది. అఖిల్ వెనక సీట్లో కూర్చుని ఉన్నాడు. అతని తమ్ముడు కారు నడుపుతున్నాడు. ఆ అమ్మాయి ముందు సీట్లో కూర్చుని ఉంది.
అప్పుడు ఆ అమ్మాయి ఊహించని విధంగా వెనక నుండి అఖిల్ తన చేతులతో ఆమె మెడను పట్టుకుని బలంగా నొక్కడం మొదలుపెట్టాడు. ఊపిరి ఆడక ఆమె విలవిలలాడుతోంది. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా ఉండడానికి అన్నదమ్ములు కారులో పాటల సౌండ్ ఎక్కువగా పెట్టారు. కాసేపటికే ఆ అమ్మాయి శ్వాస ఆగిపోయింది. తను చనిపోయిందని కన్ఫర్మ్ అయ్యాక అఖిల్ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత కారును నెమ్మదిగా రబ్బరు తోటలో కడుతున్న ఇంటి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ అతని స్నేహితుడు ఆదర్శ్ వేచి ఉన్నాడు. శవాన్ని పాతిపెట్టడానికి ఆల్రెడీ గొయ్యి తవ్వి ఉంచారు. అంటే ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అన్నమాట. 2 రోజుల ముందే ఆ కన్స్ట్రక్షన్ సైట్ వద్ద ఒక గొయ్యి తవ్వి సిద్ధం చేశారు. శవాన్ని ఆ గొయ్యిలో వేసే ముందు చాలా ఉప్పు పోశారు. ఆమెకు సంబంధించిన ఏ వస్తువు కూడా గొయ్యిలో ఉండకూడదనుకున్నారు. ఆమె హ్యాండ్ బ్యాగు, చెవికి ఉన్న రింగులు, వాచ్, సెల్ ఫోన్ను తీసేశారు. చివరికి బట్టలు కూడా విప్పేసి నగ్నంగా గొయ్యిలో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి ఒక కొబ్బరి మొక్కను నాటి అక్కడ చెట్లు పెట్టినట్లు సీన్ క్రియేట్ చేశారు. మిగిలిన వస్తువులను పలు చోట్ల విసిరిపారేశారు. తిరువనంతపురం చేరుకున్నాక నేను కారు తీసుకుని మన ఊరికి వెళ్తాను, మీరిద్దరూ బస్సులో గురువాయూరు వెళ్ళండి అని అఖిల్ చెప్పాడు. ఆ అమ్మాయి హత్య రాత్రి 8 గంటల సమయంలో జరిగినప్పుడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు ఆ ఫోన్ రాహుల్, ఆదర్శ్ దగ్గర ఉంది. అఖిల్ ఊరికి వెళ్ళిపోగానే వీరు బస్సులో గురువాయూర్ వెళ్ళారు. అక్కడ రాకీ మోల్ ఫోన్ను ఆన్ చేయాలని చూశారు. కానీ దానికి ఫింగర్ రాకు ఉంది. ఆ ఫోన్ను తెరవలేకపోయారు. ఆమె ఇంకా బతికే ఉందని ప్రియంతో వెళ్ళిపోయిందని నమ్మిస్తే ఆమె పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేయడానికి వెనకాడతారని అనుకున్నారు. మరి వాళ్ళని నమ్మించాలంటే ఇప్పుడు మెసేజ్లు పంపాలి. కానీ ఫోన్ లాక్ అయి ఉండడం వల్ల ఏం చేయాలా అని బాగా ఆలోచించారు. అప్పుడే వారికి ఒక ఐడియా వచ్చింది. ఈ ఆదర్శ్ అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో తన పేరు మీద ఒక ఫోన్ కొన్నాడు. దానిలో రాకీ సిమ్ కార్డ్ను పెట్టాడు. అప్పుడు అఖిల్కు ఒక మెసేజ్ పంపించాడు. అంటే రాకీనే పంపినట్లుగా ఒక డ్రామా ఆడాడు. మన ఇద్దరి బంధం ఇక్కడితో ముగిసిపోయింది. నేను వేరొకరిని ప్రేమిస్తున్నాను, అతనితో కలిసి సెటిల్ అవ్వడానికి చెన్నై వెళ్తున్నాను అని అఖిల్కు మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత రాకీ తల్లిదండ్రులకు కూడా మెసేజ్లు పంపించారు. వెంటనే తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఒక దశలో ఫోన్ను కూడా పారేశారు. ఆ తర్వాత ఆ ఫోన్ అసలు ఆన్ అవ్వలనే లేదు. పోలీసుల విచారణలో ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలను ఆదర్శ్ పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆదర్శ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు అఖిల్కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు సేకరించారు. అతని ప్రయాణ వివరాలు సేకరించారు. హత్య జరిగిన సమయంలో అతను అంబూరులోనే ఉన్నాడని నిర్ధారించుకున్నారు. హత్య జరిగిన తర్వాత పోలీసులు కాల్ చేసినప్పుడు లడఖ్లో డ్యూటీలో ఉన్నాడని చెప్పాడు. కానీ ఆర్మీ రికార్డులు తనిఖీ చేస్తే ఈ ఘటన తర్వాత అతను లడఖ్కే వెళ్ళలేదని, ఢిల్లీలో ఉన్నాడని తెలిసింది. అతడిని పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. అదే సమయంలో అఖిల్ తమ్ముడు రాహుల్ కూడా మాయమైపోయాడు. కానీ పోలీసులు తీవ్రంగా గాలించి రాహుల్ను అరెస్ట్ చేశారు. ఇక ప్రధాన నిందితుడైన అఖిల్ నాయర్ ఫోన్ను ట్రాక్ చేయగా అతను తరచుగా తన తల్లితో మాట్లాడుతున్నట్లు తెలిసింది. వారి సంభాషణలను ట్యాప్ చేసి పోలీసులు విన్నారు. అతను నిజంగా ఆర్మీలో డ్యూటీకి వెళ్ళలేదని, ఆర్థిక సమస్యల్లో ఉన్నాడని అర్థమైంది. అతను తన తల్లిని డబ్బులు అడగ్గా ఆమె కూడా వచ్చి తీసుకో అని చెప్పింది. అతని కోసం కాపు కాసిన పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశారు. వెంటనే రబ్బర్ తోటలోకి వెళ్లి పాతిపెట్టిన రాకీ మోల్ డెడ్ బాడీని బయటకు తీశారు. మృతదేహానికి DNA టెస్ట్ చేయించారు. రాకీ మోల్ తండ్రితో DNA మ్యాచ్ అయింది. అఖిల్ ఇంటి దగ్గర పాతిపెట్టిన డెడ్ బాడీ రాకీదే అని శాస్త్రీయంగా నిరూపించారు. ఇక ఈ హత్య ఏ కారులో జరిగిందనే కీలక ఆధారం కోసం పోలీసులు వెతికారు. అప్పుడే అఖిల్ నాయర్ యొక్క నేరపూరిత ఆలోచనలు బయటపడ్డాయి. అతను ఆర్మీ నుండి సెలవులకు వచ్చినప్పుడల్లా తమిళనాడులో ఉండే తన ఆర్మీ స్నేహితుని దగ్గర కారు తీసుకునేవాడు. ఈసారి కూడా ఏదో గుడికి వెళ్ళాలని చెప్పి తన స్నేహితుడి దగ్గర కారు తీసుకుని పక్కా ప్లాన్ ప్రకారం ఆ కారులోనే రాకీని చంపి ఆ తర్వాత కారును క్లీన్ చేసి తన ఫ్రెండ్కు ఇచ్చేశాడు. పోలీసులు వెంటనే తమిళనాడుకు వెళ్లి ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో అఖిల్ నైబర్స్ పోలీసులకు ఏం చెప్పారంటే, ఈ సంఘటన జరగడానికి 2 రోజుల ముందే ఈ 3 అబ్బాయిలు గొయ్యి తవ్వడం మేము చూసామని చెప్పారు. వెంటనే ఈ కేసులో ప్రధాన నిందితుడు అఖిల్ నాయర్, అతనికి సహకరించిన తమ్ముడైన రాహుల్ను, స్నేహితుడైన ఆదర్శ్ను అరెస్ట్ చేశారు. కేరళ కోర్టులో ఈ కేసు విచారణ సాగింది. చివరికి 2022లో ఈ కేసులో తీర్పు వచ్చింది.
ముగ్గురికి న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. ప్రస్తుతం వారు జైలులోనే ఉన్నారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడింది. కానీ ఈ రక్తపు మరకల వెనుక సమాజం నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. రాఖీ 5 ఏళ్లుగా అతడిని ప్రేమించింది. సర్వస్వం అతడే అని నమ్మింది. కానీ ఆమె చేసిన అతిపెద్ద తప్పు తన రహస్యాన్ని తనలోనే దాచుకుంది. తన స్నేహితులకు గాని బంధువులకు గాని కనీసం అఖిల్ అనే పేరు కూడా తెలియదు. అఖిల్ వైపు చూస్తే అందరికీ ఆమె తెలుసు. కానీ రాఖీ వైపు ఆమె ఒంటరి. ఆ ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకున్నాడు అఖిల్. తన భర్తను కలవడానికి వెళ్తున్నానని మురిసిపోయిన ఆ అమ్మాయి అదే తన ఆఖరి ప్రయాణం అని ఊహించలేకపోయింది. అఖిల్ చేతులు ఆమె మెడకు ఉరితాడుగా మారుతుంటే ఆమె కళ్ళల్లో భయం కంటే నమ్మిన వాడే నట్టేట ముంచుతున్నాడే అనే వేదనే ఆమెకు ఎక్కువగా ఉండి ఉంటుంది. ప్రేమించే ముందు లేని క్లారిటీ వాడుకుని వదిలేసేటప్పుడు వచ్చిందా? 5 ఏళ్ళు ఆమెతో కలిసి తిరిగి పెళ్లి చేసుకున్నాక నీ వయసు పెద్దది, అప్పుడు నాకు మెచ్యూరిటీ లేదు అనడం ఎంతటి మూర్ఖత్వం, ఇంకెంతటి ద్రోహం. వాడుకుని వదిలేద్దామనుకున్న వాడికి రాఖీ ఎదురు తిరగడం మింగుడు పడలేదు. తన ఎదుగుదలకు తన కొత్త జీవితానికి రాఖీ ఒక అడ్డుగోడలా కనిపిస్తే ఆ అడ్డుగోడను కూల్చడానికి ఆమె ప్రాణాలనే తీశాడు. తన స్వార్థం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఈ కిరాతకుడికి నేడు మిగిలింది జైలు గోడల మధ్య జీవితమే. అన్న చేస్తున్నది హత్య అని తెలిసిన అండగా నిలిచిన తమ్ముడు, స్నేహితుడు అడిగాడని శవాన్ని పాతిపెట్టిన చెలికాడు, ప్రస్తుతం వారు అనుభవిస్తున్నది నరకం. వద్దురా ఇది తప్పు అని వారించాల్సిన వారు మేమున్నామని తోడయ్యారు. ఇవాళ అఖిల్తో పాటు వారు కూడా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. మూర్ఖత్వంతో చేసిన పని వల్ల వారు కన్న కలలు, తల్లిదండ్రుల ఆశలు మట్టిలో కలిసిపోయాయి. అనవసరంగా అన్నమాట విన్నానే అని తమ్ముడు, ఎందుకు స్నేహితుడికి సాయం చేశానే అని చెలికాడు ఇవాళ జైలులో ఊచలు లెక్కబెడుతూ ఎన్నిసార్లు వల్లెవేసి ఉంటారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.